అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలాంబిక. నేను చీరాల నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా మా అందరి గురువు గారైనటువంటి డాక్టర్ బ్రహ్మ పత్రిజీ గారికి, అలాగే నా తల్లిదండ్రులకి, మహాతర్ బాబాజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నా అండి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్స్ ఏంటంటే స్పిరిచువల్ టాబ్లెట్స్ కి సంబంధించినవండి. వీటికి ఫౌండర్ వచ్చేసి డాక్టర్ జీకే గారు, అంటే గోపాలకృష్ణ గారు. వీరు ఒక డాక్టర్ గారు అనమాట. డాక్టర్ గారు అయ్యుండి కూడా మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత ఆ మామూలుగా అయితే విడిగా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కి మెడికల్ షాప్ లో ఎన్నైతే టాబ్లెట్స్ ఉంటాయో అట్లాగే ధ్యానం ద్వారా మన యొక్క ఆలోచన విధానం మార్చుకోవటం ద్వారా ఏ విధంగా మన హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్. స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే ఆధ్యాత్మిక జ్ఞాన గుళికలు అన్నమాట. సాధారణంగా ఏం చెప్తారంటే మనకు వచ్చే అనారోగ్యాలన్నీ కూడా సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారు. 100% కూడా అన్ని ఇలాంటి వ్యాధులే వస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ సైకోసోమాటిక్ అంటే ఏంటంటే, సైకో అంటే మనసు, సోమాటిక్ అంటే శరీరం అన్నమాట. మనం మనసు చేసేటువంటి సరికాని ఆలోచనల యొక్క ప్రభావము మన శరీరం మీద పడినప్పుడు మనకి అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని వీటిని సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారు, మనకు వచ్చే వ్యాధులు. కాబట్టి మనకొచ్చే వ్యాధులకి కారణం ఎవరంటే మనమే. మన ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకోవటమే. కాబట్టి ఏంటంటే మన ఆలోచన విధానం మార్పు చేసుకుంటే మనకొచ్చిన వ్యాధిని, అంటే మనం తెచ్చుకున్న వ్యాధిని మనమే తొలగించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఏర్పడిందే ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ అన్నమాట. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఇవాళ నేను స్పిరిచువల్ టాబ్లెట్స్ లో ఒక టాపిక్ చెప్తున్నాను. అదేంటంటే అన్నము, కూర, స్వీటు. ఇది కూడా ఒక టాపిక్ ఏనా అని అనుకోవద్దు మీరు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ అన్నమాట. విన్న తర్వాత మీకే అర్థమవుతుంది. లేదు మేడం, అసలు అది ఎప్పుడు వినలేదు. అన్నము కూర తీపు అనేది రైస్ కర్రీ స్వీట్ అన్నమాట. అయితే ఏంటంటే ఈ రైస్ కర్రీ స్వీట్ అనేది దాని గురించి నేను 3 రకాలుగా చెప్తాను అన్నమాట. ఇప్పుడు ప్రాపంచికంగా మనకి రైస్ కర్రీ స్వీట్ ఏంటి, ఆధ్యాత్మికంగా ఏంటి ఈ అన్నం కూర స్వీటు, అలాగే హెల్త్ పరంగా ఏంటి అన్నం కూర స్వీట్ అనేది 3 రకాలుగా చెప్తాను నేను మీకు ఇప్పుడు. ఫస్ట్ మనం ఏంటంటే ఈ ప్రాపంచికంగా అన్నం కూర స్వీటు దీని వలన మనం ఏంటనేది తెలుసుకుందాం. అసలు సహజంగా ఏంటంటే మనం ఖచ్చితంగా ప్రతిరోజు అన్నం తినకుండా అయితే గనక మనం ఉండలేము. కాకపోతే ఏంటంటే మనము జీవించటం కోసమే ఆహారం తీసుకుంటాం, కానీ ఆహారం తినటం కోసం అయితే కనుక ఎవరు జీవించలేరు. మనం ఈ మాస్టర్స్ మ్యూట్ లో ఉంటారా? ఆయన కబ్జా చేసిన ల్యాండ్, అక్కడ కట్టిన భవనము, దాని మీద అనేక కథనాలు సార్. మేడం మ్యూట్ లో ఉండమని చెప్తారా? మనం ఏంటంటే ఆహారం లేకుండా అయితే కనుక మనం అసలు ఎవరిని కూడా జీవించి ఉండలేము. ఖచ్చితంగా మనము ఆహారం అనేది తీసుకోవాల్సి. అయితే ఏంటంటే మనకి ఈ ఆహారం తీసుకునే విధానంలోనే 2 రకాలుగా ఉన్నాం మనం. ఒకటేంటంటే మాంసాహారము, రెండవది శాకాహారం. ఆహారం తీసుకునే వాళ్ళని మనము ఈ 2 రకాలుగా విభజిస్తాము. ఇంకొకటి ఏంటంటే వీగన్స్ అన్నమాట, వాళ్ళు 3వ రకం. అసలు మనం విడిగా మనందరము మాంసాహారం తీసుకున్నా కానీ మెడిటేషన్కి వచ్చేసరికి ఏంటంటే మనందరం కూడా పూర్తిగా శాకాహారులుగా మారిపోతూ ఉంటాము. తర్వాత ఇంకా వీలైతే కనుక శుద్ధ సాత్విక ఆహారం కూడా తీసుకుంటూ ఉంటాం మనం. వెల్లుల్లి కానీ ఇలాంటివి కూడా ఏం లేకుండా శుద్ధ సాత్విక ఆహారం, ఫ్రూట్స్ కానీ అలా తీసుకుంటూ ఉంటాం. అయితే ఏంటంటే మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత కొంతమంది ఎలా అంటే వాళ్ళు మెడిటేషన్ ఎక్కువ చేసే కొద్దీ వాళ్ళకి వచ్చే శక్తి వలన ఏంటంటే కొంతమంది శాకాహారం నుంచి ఫలాహారంలోకి మారిపోతారు అనమాట. అంటే ఓన్లీ ఫ్రూట్స్ వరకే తినేసి వాళ్ళు జీవిస్తూ ఉంటారు.
ఇంకా కొంతమంది ఏంటంటే అక్కడి నుంచి ఇంకా ఎనర్జీ తీసుకున్న తర్వాత ఏంటంటే కేవలం శ్వాస మాత్రమే ఆహారంగా తీసుకొని బతికే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికి కూడా ఈ ప్రపంచంలో దాదాపు 10,000 నుంచి 15,000 మంది వరకు ఓన్లీ శ్వాస మాత్రమే ఆహారంగా తీసుకొని జీవించే వాళ్ళు ఉన్నారని చెప్పేసి పత్రి సార్ చెప్పారనమాట మనకి. ఇదంతా వీళ్ళకి ఎలా సాధ్యమవుతుందంటే ధ్యానం ద్వారానే. ధ్యానం ద్వారా వచ్చిన శక్తి తీసుకోవటం వల్లనే వీళ్ళు ఆహారం లేకపోయినా కానీ జీవించగలరు. ఇట్లాగా ఈ మాంసాహారం నుంచి శాకాహారానికి మారి, శాకాహారం నుంచి ఫలాహారానికి, ఫలాహారం నుంచి తర్వాత శ్వాసాహారానికి మారుతూ ఉంటాం అన్నమాట మనం. ఇదంతా అంటే ధ్యానంలో మనం తీసుకునే ఎనర్జీని బట్టి ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఈ తర్వాత ఇంకా వీగన్స్ అంటే ఏంటంటే వీళ్ళు అసలు మనం మాంసాహారులంటే నా వెజిటేరియన్స్ అంటే మాంసము, గుడ్డు వీటి వరకే తినరు. అదే వీగన్స్ అయితే గనక జంతువుల నుంచి వచ్చేటువంటి పాలు గాని, పెరుగు గాని, వెన్న గాని, నెయ్యి గాని ఆఖరికి ఇవి కూడా తీసుకోరన్నమాట. అంటే ఆ విధంగా కూడా వాళ్ళకి జంతువులను గాని ఏ ప్రాణిని ఇబ్బంది పెడతాం వాళ్ళకి ఇష్టం ఉండదన్నమాట. అదే విధంగా తేనె కూడా తినరు వాళ్ళు. అవి కూడా తేనె పట్టు తేనెటీగలు ఎంతో కష్టపడి సంపాదించుకున్న తేనె మనం ఎందుకు తినాలి అనేసి వాటిని కూడా తీసుకోరన్నమాట. ఇంకా ఏంటంటే పట్టు చీరలు గాని, పట్టు బట్టలు గాని, పంచెలు అలా ఏవి వాళ్ళు ధరించరు. ఎందుకంటే ఒక పట్టు చీర గాని, ఒక పట్టు పంచ గాని తయారవ్వాలంటే కొన్ని వందలు, కొన్ని వేలు పట్టు పురుగులను చంపితే గాని మనకి ఆ చీర రాదు. అంతమందిని అన్నిటిని చంపిన తర్వాత అది మనకు అవసరమా అనేసి వాళ్ళు అంతగా ఆధ్యాత్మికంగా ఇతరుల అన్ని ప్రాణుల పట్ల అంత ప్రేమ, జాలి, దయ, కరుణ ఇలాంటివన్నీ కూడా కలిగి ఉంటారు. ఇట్లాగా ఈ ఆహారం తీసుకునే విధానంలో మనకి ఇన్ని రకాలుగా ఉంటారన్నమాట. మరి మనకు నార్త్ ఇండియన్స్ అయితే కనుకేమో చపాతీని తీసుకుంటారు ఆహారంగా. మనం సౌత్ ఇండియన్స్ కి వచ్చేసరికి రైస్ వచ్చేసి మనకు మెయిన్ గా ఆహారంలో మనం మెయిన్ గా తీసుకునే భాగం అదన్నమాట. అదే వేరే దేశాల్లోకి వెళ్ళేసరికి ఏంటంటే బ్రెడ్ గాని, పిజ్జా గాని, బర్గర్ గాని, నూడిల్స్ గాని ఇలాంటివి ఇతర దేశాల వాళ్ళ ఆహారపు అలవాటు. ఇక్కడ అధిక మొత్తంలో ఏదైతే తీసుకుంటామో దాన్ని అన్నంగా భావించి ఈ టాపిక్ చెప్తున్నాను అన్నమాట నేను. ఆ ఇట్లాగా ఈ అన్నం అనేది ఒక్క రోజు లేకపోయినా గానీ మనమైతే ఉండలేము. ఎప్పుడైనా ఒక రోజు ఉపవాసం ఉన్నా లేదంటే జ్వరం వచ్చినా గానీ అన్నం తినకపోతే ఆ రోజు మనకి అన్నం విలువైందనేది తెలుస్తా ఉంటదన్నమాట. ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్లు. ఈ విధంగా మన ప్రాపంచిక జీవితంలో అన్నానికి మనము అంత ఇంపార్టెన్స్ ఇస్తాం. ఒక పూట కూడా అన్నం లేకపోతే ఉండలేని విధంగా అన్నానికి మనము అంత ఇంపార్టెన్స్ ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కూర. కూర మనకి ప్లేట్‌లో ఎంత అన్నం ఉన్నా గానీ, కూర గనుక లేకపోతే మనం ఆ అన్నాన్ని మనం తినలేమనమాట. వట్టన్నము అసలు మనం తినలేము. మన ఆహ్, పరిస్థితిని బట్టి 2, 3 రకాలైన ఏం లేకపోతే ఒక రకమైన ఆ రోజు ఇంట్లో వండుకోకపోతే కనీసం ఏ చట్నీ అయినా వేసుకొనైనా అన్నం తింటాం గానీ, కూర అనేది లేకపోతే గనక వట్టి అన్నాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో గూడా తినలేము. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను చెప్పేది స్వీటు. ఈ స్వీట్ అనేది ఏంటంటే మనకి సౌత్ ఇండియన్స్ అయితే గనుకేమో ఏదన్నా అకేషన్స్ ఉన్నప్పుడు పండగలు గాని ఇలా ఏదన్నా ఉంటేనే పెళ్ళిళ్ళు గాని అలాంటప్పుడు స్పెషల్ డేస్ లోనే మనం ఇంట్లో భోజనంలో స్వీట్ అనేది ఉంటది. కానీ నార్త్ ఇండియన్స్ కి అయితే గనక వాళ్ళు డైలీ స్వీట్ తోనే వాళ్ళ భోజనాన్ని ముగిస్తారనమాట. ఇది ఇంతవరకు ఏంటంటే నేను చెప్పింది ప్రాపంచికంగా అన్నము, కూర, స్వీట్ దీని గురించి చెప్పాను. ఇంకా మనం ఇప్పుడు ఆధ్యాత్మికంగా అంటే ఇప్పుడు మనం అందరం ఈ స్పిరిచువల్ లైఫ్ లో ఉన్నాం కాబట్టి అసలు ఆధ్యాత్మికంగా అన్నము, కూర, స్వీటు అవంటే ఏంటనేది దేనికి చిహ్నం అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అన్నం అంటే ఏంటంటే ఆత్మ పదార్థానికి చిహ్నంగా చెప్తారు. మనము మనందరికీ తెలిసిన విషయమే. ఒక ఆత్మ ఆ ఎట్లా అయితే గనుక మనం ఏ విధంగా అయితే చినిగిపోయినటువంటి దుస్తుల్ని వదిలేసి వేరు కొత్త దుస్తుల్ని ధరిస్తాము, కొత్త బట్టల్ని. అదే విధంగా ఆత్మ ఈ శిథిలమైపోయినటువంటి శరీరాన్ని వదిలివేసి ఇంకొక కొత్త శరీరాన్ని ధరిస్తుందనేసి మనందరికీ తెలిసిన విషయం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారన్నమాట. అట్లాగే మనము చాలా జన్మలు ఎత్తే వరకు కూడా మనము భూమి మీదకి వచ్చిన తర్వాత మనలో ఒక ఆత్మ పదార్థం ఉన్నది అనే విషయం మనకి అసలు తెలియదన్నమాట. నేను అంటే కేవలం ఈ దేహమే అనే ఆలోచనతోనే ఉంటారన్నమాట. కానీ ఆత్మ అనేది ఒకటి ఉన్నదనేది ఎవరికి తెలియదు. ఈ అన్నాన్ని ఏంటంటే
మనము ఆత్మ పదార్థంతో పోలుస్తాం అన్నమాట. ఎప్పుడైతే గనక మనము నేను అంటే కేవలం శరీరం మాత్రమే ఈ దేహ భ్రమతో ఉన్నప్పుడు ఏంటంటే మనకి అన్నం తినే అవకాశాన్ని మనకి మిస్ చేసుకుంటాం అన్నమాట. వాళ్ళకి అన్నం దొరకకపోవటం గాని, ఒకవేళ దొరికినా గాని తినలేని పరిస్థితుల్లో ఉండటం గాని జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే చూడండి, ఇప్పుడు మొదటి జన్మల్లో ఏ విధంగా ఉంటారు ఎవరైనా గాని, ఆహ్, నేను, నా కుటుంబము, నా పిల్లలు మేము బాగుంటే చాలు. ఇట్లా ఇది ఈ విధంగా ఉంటారన్నమాట వాళ్ళు. ఇతరుల గురించి ఏం పట్టించుకోవటం గాని అసలు ఏమీ ఉండదు. అసలు ఇంకొక జన్మ ఉందన్నా నమ్మరు. మనలో ఒక ఆత్మ ఉందా అన్నా గాని నమ్మరు. కనీసం ఒక 250 జన్మలెత్తే వరకి గూడా 200 జన్మలెత్తే వరకి గూడా ఈ ఆత్మ అనేది ఒకటుంది మన శరీరంలో అనేది మనకి తెలీదనమాట. ఈ ఈ నిదానంగా ఇది తెలిసిన తర్వాత మనం మెడిటేషన్‌లోకి 250 జన్మలన్నా అయితే గాని మనం మెడిటేషన్‌లోకి రాలేమనమాట. అప్పటి వరకి మనం కొన్ని జన్మల తర్వాత పూజలు వాటిల్లోకొచ్చినా గాని మెడిటేషన్‌లోకి 250 జన్మలన్నా వస్తే గాని మనం రాలేము. అప్పటి వరకి కూడా మనకి ఈ ఆత్మ అనేది ఒకటుందనేది కూడా మనకి తెలీదనమాట. ఆత్మ జ్ఞానం మనం తెలుసుకోవాలంటే మనం కనీసం అన్ని జన్మలైనా గాని ఎత్తవలసి ఉంటుందనమాట. ఎప్పుడైతే గనక మనము ఈ ఆత్మ పదార్థము అనేది ఒకటి మనలో ఉందని తెలుసుకోలేకపోతాము, అప్పుడు మనము అన్నానికి మిస్ అయిపోతా ఉంటాం అన్నమాట. మనకి ఏంటంటే చక్కగా నేను నా దేహంలో ఒక ఆత్మ ఉన్నది అని మనకి తెలుసు. ఆ ఆత్మ సాక్షాత్కారం కోసం మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తూ ఉంటామో, దానికి గుర్తేంటంటే మనకి ఆత్మ పదార్థానికి గుర్తుగా మనం మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు గాని, లేతే కలల్లో గాని అన్నము రాసులు పోసినట్లుగా గాని, అలాగే ధాన్యము, వడ్లు గాని ఇలాంటివన్నీ రాసులుగా పోసినట్లుగా గాని మనకి కల్లోకొస్తా ఉంటాయన్నమాట. ఇంకా ఏంటంటే మనం ఎవరికైనా చక్కగా అన్నం వడ్డిస్తున్నట్లుగా, అందరికీ మనం భోజనం పెడుతున్నట్లుగా, హ్మ్. మంచిగా ఉన్నటువంటి అన్నము ఇదంతా గూడా మనకి కల్లోకొస్తూ ఉంటుందన్నమాట. మనకి ఏంటి, నేను ఆత్మ పదార్థాన్ని అనే విషయం మనం తెలుసుకున్నప్పుడు, నా శరీరంలో ఒక ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ జ్ఞానం కోసం మనం ఎప్పుడైతే కనుక ట్రై చేస్తూ ఉంటామో, అప్పుడు మనకి ఇలాంటియన్నీ అనుభవాలొస్తా ఉంటాయన్నమాట. అలా కాకుండా నెగెటివ్‌గా ఉన్నప్పుడేంటంటే మనకి ఈ కలల్లో గాని, మెడిటేషన్‌లో గాని అన్నం మాడిపోయినట్లుగా గాని, లేకపోతే అన్నం పాచిపోయినట్లుగా గాని, లేదంటే మనం కంచంలో వడ్డించుకుంటుంటే అది జారి కింద పడిపోయినట్లుగా గాని, ఇలాంటివన్నీ గూడా నెగెటివ్‌గా కలలొచ్చినప్పుడు గూడా మనం ఏంటంటే, ఈ ఆత్మ జ్ఞానం గురించి మనం తెలుసుకోవాలని మనం అర్థం చేసుకోవాలనమాట. అంటే ఇప్పుడు ఈ చెప్పేది కలలు గాని ఇదన్నీ గూడా ఒక్కసారొచ్చినందుకే కాదండి. రిపీట్‌గా వెంటనే ఒక 4, 5 సార్లు రావటం గాని, లేదా కోయిన్సిడెన్స్‌గా మనం అవే మాటలు వినటం గాని, ఇతరుల వ్యక్తుల యొద్ద అలాంటివే ఎక్స్‌పీరియన్స్ చేయటం గాని, వరుసగా ఇలాంటివన్నీ వస్తుంటే గనక, మనం ఇట్లా వీటి గురించి మనం ఆలోచించాలనమాట. ఎప్పుడైతే మనకి ఈ అన్నం ఇట్లా నెగెటివ్‌గా వచ్చిందనుకోండి, అన్నం పాడైపోయినట్లుగా గాని, కింద పడిపోతున్నట్లుగా గాని, అప్పుడేంటంటే మనము మెడిటేషన్ అనేది చేసి, మన యొక్క ఆత్మ యొక్క స్వభావం ఏంటి? మనలో ఉన్న ఆత్మను మనం ఏ విధంగా తెలుసుకోవాలనే దాని మీద ధ్యాస పెట్టి మెడిటేషన్ చేసుకుంటూ ఉండాలనమాట. ఎప్పుడైతే మనకి థర్డ్ ఐ ఓపెన్ అవుతుందో, అప్పుడు మనకి ఆత్మ గురించి ఇవన్నీ తెలుస్తాయి గదండీ! దానికోసం అని జెప్పి మనము ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. ఈ మొదటి జన్మల్లో ఏంటంటే పుట్టినప్పటి నుంచి గూడా కేవలము ప్రాపంచిక జీవితం పట్లనే ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటారనమాట మొదటి జన్మల్లో. జీవితం అనేది ఎప్పుడు గూడా ఎంజాయ్ చేయటానికే ఉంది. సరదాగా తినటము, నిద్రపోవటము, ఏదో ఒకటి ఎంజాయ్ చేయటము లైఫ్ అనేది ఆ విధంగానే ఉంటారు. కొన్ని జన్మలు ఎత్తిన తర్వాతనే వీళ్ళు పూజలు గాని ఇలాంటి వైపుకి వస్తూ ఉంటారనమాట. అట్లా తెలియనంత వరకి గూడా వీళ్ళకి ఇలాంటి పరిస్థితులే ఎదురవుతా ఉంటాయన్నమాట. ఒక్కోసారి ఏమైతుందంటే, మనము భోజనానికి వెళ్ళామనుకోండి. భోజనానికి వెళ్ళినప్పుడు అన్నం వడ్డిస్తూ ఉంటారు గదా! మన పక్కనున్న వాళ్ళ వరకి వచ్చి, మన దగ్గరకొచ్చేసరికి బేసిన్‌లో ఉన్నటువంటి అన్నము అయిపోతుంది. మరలా వెళ్లి తీసుకొస్తారు వాళ్ళు. మనం ఒక నిమిషమో, ఒక అర నిమిషమో దానికోసం వెయిట్ చేయవలసి వస్తూ ఉంటుంది. ఇంకా ఒక్కోసారి ఏమైతుందంటే, మనం ఏదైతే తినాలనుకుంటామో అక్కడికి వెళ్తే అవే ఉండవు. సపోజ్ ఏ హోటల్‌కి వెళ్ళినా గాని, అయిపోయినాయండి కొంతసేపు ఉండండి మరలా తీసుకొస్తాము. ఇట్లాగా రిపీట్‌గా ఒక 4, 5 సార్లు జరుగుతూ ఉన్నాయనుకోండి.
చూడటానికి ఇదంతా కూడా చాలా క్యాజువల్ గా జరిగినట్టు అనిపిస్తుంది. కానీ అక్కడ ఏంటంటే ఒక ఆధ్యాత్మికంగా మనం ఎట్లా ఆలోచించుకోవాలంటే, నేను అంటే ఈ దేహం మాత్రమే కాదు, ఆత్మ పదార్థాన్ని అని తెలుసుకునే ప్రయత్నము మనం చేయాలి అనేసి ఇక్కడ మనకు తెలియజేస్తుంది అనమాట. ఆ ఈ ప్రయత్నం చేయడంలో మనం చేసే ఆలస్యమే ఆ అన్నం మనకు అందటానికి వచ్చి జరిగేటువంటి ఆలస్యం అన్నమాట. ఆ విధంగా మనకది ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. నువ్వు నీ గురించి తెలుసుకో అనేది అక్కడ అన్నం మన దాకా రావడానికి ఎంతైతే లేట్ పడుతుందో, మనం కూడా కేవలం ఈ దేహభ్రాంతితోనే ఉండకుండా ఆత్మ గురించి మనం ఏదైనా తెలుసుకోవాలి. ఆ తెలుసుకునే విషయంలో మనము లేట్ చేస్తున్నాము. బద్ధకంగానో, నిర్లక్ష్యంగానో కేవలం ప్రాపంచిక విషయాల పట్లనే మనము మన జీవితాన్ని గడుపుతున్నాము. వాటి మీదే మన ధ్యాస పెడుతున్నాము. ఆత్మ జ్ఞానం కోసం మనం ఎలాంటి కృషి చేయటం లేదు. ఆ చేసే ఆ కృషి చేయటంలో మనం చేసే లేటు అక్కడ మనకి అన్నం అందే సమయంలో పట్టేటువంటి లేటుగా భావించుకొని వెంటనే ఒక 5-6 సార్లు ఇలా రిపీట్ గా జరుగుతా ఉందంటే కనుక అప్పుడు మనము ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలని అర్థం చేసుకోవాలన్నమాట. చూడటానికి ఏంటంటే ఇదంతా కూడా చాలా క్యాజువల్ గా జరిగినట్లే ఉంటది. అన్నం మన ముందు వరకు వచ్చి అయిపోయింది, మన దాకా రాలేదు అనేసి. కానీ దీనిలో మనము ఈ అర్థం ఉంటదన్నమాట. మనము దానికోసం ఇంకా వెంటనే మెడిటేషన్ చేయటము, ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలు చదవటము, రమణ మహర్షి బుక్స్ కానీ ఇట్లాంటివి ఏయో ఒకటి అవి చదివి నేనంటే ఏమిటి, నేనెవరు, ఇలాంటివన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నాలు మనం చేయాలన్నమాట. అలాంటప్పుడు అప్పుడు మనకి ఇలాంటివి ఎక్స్పీరియన్స్లు ఆగిపోతా ఉంటాయి అన్నమాట. చెప్పాను కదా, ఇవన్నీ ఒకసారికే మనము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రిపీట్ గా జరుగుతూ ఉంటే అదే పనిగా మనం అప్పుడు అర్థం చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనము ఆత్మపరమైనటువంటి అవగాహనలో మనం లోపం తెలుసుకునే విషయంలో ఎప్పుడైతే లోపం చేస్తున్నామో ఇక్కడ మనం చేసే లేట్, ఈ ఆలస్యమే అక్కడ మనకి అన్నం అందే విషయంలో జరిగేటువంటి ఆలస్యంగా భావించుకోవాలి. అది సపోజ్ హోటల్కి వెళ్ళినప్పుడైనా మనం అడిగింది కొంచెం ఆగండి అనొచ్చు. లేదా మనం ఇప్పుడు ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి అడుగుతాం కదా, తీసుకురండి అని. వాళ్ళు ఏం చెప్తారు, నువ్వు అడిగిందే లేదు, అన్నీ ఉన్నాయి అక్కడ అంటారు. అట్లా లేదు భోజనాలు అప్పుడు కానీ ఇట్లా రిపీట్ గా జరుగుతూ ఉంటే గనక ఒకసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకొని ఆ జ్ఞానం తీసుకోవడానికి ఏమేమైతే బుక్స్ ఉంటాయో ఆ బుక్స్ చదవటం కానీ, లేదంటే సజ్జన సాంగత్యం చేయటం కానీ, ఇతరుల దగ్గర వెళ్ళి వాళ్ళ అనుభవాలు తీసుకోవటం కానీ, ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటే గనక అన్నం విషయంలో మనకి జరిగే జాప్యం అనేది ఆగిపోతుంది అనమాట. అంటే ఇట్లా జాప్యం జరుగుతుంది అంటే అర్థం ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకొని ఇండైరెక్ట్ గా తెలియజేస్తుంది అనమాట మనకి. నువ్వంటే దేహమే కాదు, నీలో ఒక ఆత్మ పదార్థం ఉంది, నిన్ను నువ్వు తెలుసుకోనేది ఇది మనకి ఇండికేట్ చేస్తూ ఉంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కూర. కూర అంటే ఏంటంటే అన్నం అంటే ఆత్మ పదార్థానికి గుర్తు అనుకున్నాం కదా, కూర అంటే ఏంటంటే జీవిత ధ్యేయానికి గుర్తు అనమాట. జీవిత ధ్యేయం అంటే ఏంటంటే మనము మన లైఫ్ లో ఏదో ఒక గోల్ పెట్టుకుంటాము, దాన్ని సాధించడానికి గుర్తుగా కూర అన్నమాట. ఇప్పుడు చూడండి, కూర లేకపోతే అన్నానికి అసలు రుచే లేదని చెప్పుకున్నాం కదా, మనం ఎవరం కూడా తినలేము అన్నాన్ని కూర కనుక లేకపోతే. అట్లాగే కూర లేని అన్నానికి ఏ విధంగా అయితే రుచి ఉండదో, జీవిత ధ్యేయం లేకుండా ఒక ఒక ఆత్మ భూమి మీదకి వచ్చేసి ఈ జీవితాన్ని వృధాగా గడిపి వెళ్ళిపోయిందంటే ఆ జీవితానికి కూడా రుచి అనేది ఉండదన్నమాట. మనము ఒక జన్మ తీసుకొని భూమి మీదకి వచ్చాము అంటే ఇక్కడ మనం ఏదో ఒకటి సాధించాలి. అది ఎలాంటిదైనా కానీ ఒక లక్ష్యం అనేది పెట్టుకొని దానికోసం మనము సాధన చేయాలన్నమాట. ఎలాంటి లక్ష్యము లేకుండా కేవలం సరదాలు, సినిమాలు, షికార్లు, జీవితాన్ని వేస్ట్ గా గడిపేస్తూ ఉంటే గనక అప్పుడు మనకి ఈ కూరకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. మనకి ఈ కూరలు అందకపోవటం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు నేను జీవిత ధ్యేయం అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చదువుకునే పిల్లాడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటది, ఒక్క అబ్బాయి అనుకుంటాడు నేను పాస్ అయితే చాలు అనుకుంటారు. ఒకళ్ళు అనుకుంటారు ఫస్ట్ క్లాస్ వస్తే బాగుండు అనుకుంటారు. ఒక్కొక్కళ్ళు స్టేట్ ఫస్ట్ వస్తే బాగుండు అనుకుంటారు. తర్వాత చదువు అయిపోయిన తర్వాత కొంతమంది డాక్టర్, లాయర్ అవ్వాలనుకుంటారు, కొంతమంది జాబ్ చేయాలనుకుంటారు సాఫ్ట్వేర్ గా, కొంతమంది బిజినెస్ చేసి మంచిగా ఒక పొజిషన్ రావాలనుకుంటారు,
చేయాలనుకుంటారు, కొంతమంది సమాజ సేవ చేయాలనుకుంటారు, కొంతమంది నాకు అధికారము పలుకుబడి కావాలనుకుంటారు. ఇలా ప్రతి మనిషికి కూడా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైనటువంటి గోల్ ఉంటదన్నమాట ఈ భూమి మీద. అవి సాధించుకోలేనప్పుడు మనము ఈ కోరలు అనే వాటిని మిస్ అయిపోతూ ఉంటాం. ఈ గోల్ అనేది ఎట్లా ఉంటదంటే, ఒక మనిషి యొక్క ఆత్మ చైతన్యం ఎంత ఉన్నతంగా ఉంటే వాళ్ళు పెట్టుకునేటువంటి ఈ గోల్ కూడా అంత ఉన్నతంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు సపోజ్ ఒక మామూలుగా వ్యక్తి ఉన్నాడు అనుకోండి, నేను నా కుటుంబం వరకు పోషించుకుంటే చాలు అనుకుంటా. అదే ఉన్నతమైన ఆత్మలు అనుకోండి, పత్రి సార్ ఉన్నారు, ఏముంటది సార్ గోల్ వచ్చేసి ప్రపంచం అంతా కూడా జ్ఞానమయం కావాలి, జ్ఞాన జగత్తు కావాలి, శాకాహార జగత్తు కావాలి. మరి వాళ్ళ ఫ్యామిలీ వరకు వాళ్ళు చూసుకోకుండా ప్రపంచం మొత్తం కోసం ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళల్లో ఉన్నది ఉన్నతమైనటువంటి ఆత్మ చైతన్యం అన్నమాట. అంటే మన యొక్క ఆత్మ చైతన్యం ఎంత గొప్పగా ఉంటే మనం పెట్టుకునే లక్ష్యం కూడా అంత గొప్పగా ఉంటుందన్నమాట. ఒక్కొక్కళ్ళు నేను నా కుటుంబం వరకు పోషించుకుంటే చాలు అన్నారంటే వాళ్ళు అంతవరకే. ఇంకా అలా ఇప్పుడు అదే జీకే సార్ ఉన్నారనుకోండి, జీకే సార్ యొక్క గోల్ ఏంటి? ఎవరు కూడా టాబ్లెట్స్ తోటి పని లేకుండా వాళ్ళ యొక్క ఆలోచన విధానం మార్చుకొని వాళ్ళకి వాళ్ళే వ్యాధులు నయం చేసుకోవాలి, ఎవరికి వారే వైద్యుడు కావాలి అనేది జీకే సార్ యొక్క గోల్. ఇది ప్రపంచవ్యాప్తంగా జరగాలనేసి ఇప్పుడు సార్ కూడా ఒక ఇండియా వరకే కాకుండా అన్ని దేశాల్లో కూడా ఇప్పుడు స్పిరిచువల్ టాబ్లెట్స్ చాలా విస్తృతంగా జరుగుతున్నాయండి. అన్ని చోట్ల ఈ క్లాసెస్ అన్ని కూడా ఇట్లాగా మన యొక్క ఆత్మ ఎంత చైతన్య స్థితి, ఆత్మ చైతన్యం ఎంత ఉన్నతంగా ఉంటే మనం పెట్టుకునేటువంటి లక్ష్యం కూడా అంత ఉన్నతంగా ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఉన్నతమైనటువంటి లక్ష్యాలను కానీ పెట్టుకోవటానికి మనము ప్రయత్నించాలి. అప్పుడు మాత్రమే మనకి ఈ కోర్ అనేది అందుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కోర్లు ఎందుకంటే జీవితదేయాన్ని కోరతోటి ఎందుకు పోల్చారంటే, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైనటువంటి గోల్ ఉంటుంది. అట్లాగే కూరలు కూడా రకరకాలు ఉన్నాయి అన్నమాట. అందరిలో ఆత్మ పదార్థం ఒకటే, అలాగే మనం తినే అన్నం కూడా ఒకటే. కాబట్టి అన్నాన్ని ఆత్మ పదార్థంతో, కూరలు రకరకాలుగా ఉంటాయి, జీవిత ధ్యేయాలు కూడా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ఈ కూరన అనే దాన్ని జీవిత ధ్యేయానికి గుర్తుగాను మనకి చెప్పారనమాట ఇక్కడ. ఇంకోటి ఏంటంటే, మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడే ఒక జీవిత ధ్యేయం ఎంచుకొని పైలోకంలోనే మనం ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి, అక్కడ మనం ఏం సాధించాలి, ఏం చెయ్యాలి, ఇలాంటివన్నీ కూడా అక్కడ నిర్ణయించుకొని భూమి మీదకి వస్తాం. కాబట్టి మన ఆచారం ఏంటంటే ప్లేట్లో ఫస్ట్ కూర వడ్డించిన తర్వాతనే అన్నం వడ్డిస్తారనమాట. అంటే మనము ఒక జీవితాన్ని తీసుకున్న తర్వాతే జన్మ తీసుకుంటాం కాబట్టి కూర వడ్డించిన తర్వాతనే అన్నం వడ్డిస్తారనమాట. ఇట్లాగే ఏంటంటే ఇంకా ఈ కూరలు కూడా చాలా రకాలు ఉంటాయి. అదే విధంగా ఒక కూరతోటి రకరకాల కూరలు చేయొచ్చు. ఒక కూరగాయతోటి సపోజ్ ఇప్పుడు ఒక వంకాయ ఉందనుకోండి, 4-5 రకాలు వండుకోవచ్చు దాన్ని. అలాగే బంగాళదుంప కానీ, టమాటా కానీ, దోసకాయ కానీ ఒక్కొక్క దాంతో 4-5 రకాలుగా చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే ఈ జీవిత ధ్యేయాలు కూడా ఒక్కొక్కళ్ళు రకరకాల జీవిత ధ్యేయాలు కూడా పెట్టుకుంటారు. ఒకటే కాకుండా 2-3 జీవిత ధ్యేయాలు కూడా పెట్టుకుంటారు అనమాట. అంటే ఇప్పుడు ఒకే టైంలో వాళ్ళు చదువుకుంటారు, డాన్స్ నేర్చుకుంటారు, లేకపోతే సంగీతం నేర్చుకుంటారు. ఇట్లాగా రకరకాలుగా 2-3 అయిన జీవిత ధ్యేయాలు కూడా పెట్టుకుంటారు అనమాట వాళ్ళ జన్మలో, వాళ్ళ లైఫ్ లో. అట్లాగే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ కూర అనే దాన్ని ఏంటంటే జీవిత ధ్యేయంతో పోలుస్తారనమాట. ఇక్కడ జీవిత ధ్యేయం అంటే మేడం మేడం చెప్పండి మేడం. ఇప్పుడు ఎన్నింటి వరకు టైం ఉందండి? ఇంకా 15 minutes ఉంది మేడం. 10 వరకేనా, తర్వాతైనా ఉంటుందా? తర్వాత మెడిటేషన్ ఉంటుంది మేడం. ఓకే మేడం. ఇప్పుడు ఈ జీవిత ధ్యేయం అంటే ఏంటంటే ఇక్కడ మనము 3 రకాల ధర్మాలని కలిపి మనం జీవిత ధ్యేయం అంటాం అనమాట. ఆ 3 రకాల ధర్మాలు ఏమేంటంటే, 1 శరీర ధర్మము, 2 కుటుంబ ధర్మము, 3 స్వధర్మం అన్నమాట. ఈ 3 రకాల ధర్మాల్లో కూడా మనం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా ఉంటే అప్పుడు మనం మన జీవిత ధ్యేయాన్ని పూర్తి చేసుకున్నట్లు అన్నమాట. ఈ శరీర ధర్మం అంటే ఏంటంటే, మన శరీరంలో
5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, అలాగే కర్మేంద్రియాలు ఉన్నాయి. అంటే కళ్ళు, ముక్కు, చెవి, నోరు, చర్మము, కాళ్ళు, చేతులు ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ జ్ఞానేంద్రియాలన్నిటినీ కూడా ఏంటంటే దేనికి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వాలో, అలాగే దేనికి ఎంత ఆనందాన్ని ఇవ్వాలో వాటిని మనము వాటికి ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు కళ్ళు ఉన్నాయనుకోండి, చక్కగా మంచి మంచి దృశ్యాలు చూడటము, మనకు నచ్చినటువంటి సినిమాలు గాని, డాన్సులు గాని అట్లా ఏమన్నా చూడటము, వాటి ద్వారా కంటికి మనం ఆనందం కలిగించిన వాళ్ళం అవుతాము. అలాగే మంచిగా మ్యూజిక్ వింటము, పాటలు వింటము ఇవన్నీ చేస్తే ఏంటంటే చెవులకి ఆనందాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం అన్నమాట. అట్లాగే రూమ్ స్ప్రే కొట్టుకోవటం కానివ్వండి, బట్టల మీద మనం స్ప్రే చేసుకోవటము, స్నానం చేసే నీళ్ళల్లో మంచిగా సువాసన కలిగినటువంటి ఏమన్నా రోజ్ వాటర్ అలాంటివి కలుపుకోవటము. ఇట్లా వీటి ద్వారా ఏంటంటే మనము ముక్కుకి, చర్మానికి వీటన్నిటికి కూడా మనము సంతోషాన్ని కలిగించిన వాళ్ళం అవుతాం. మంచిగా పాటలు పాడటము ఇవన్నీ చేస్తే మనం మన నాలుక, నోరు వీటన్నిటికీ కూడా మనము సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. అయితే ఏంటంటే ప్రతిదీ కూడా ఎంతవరకు మితంగా ఇవ్వాలో అంతవరకు ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. అసలు నాకు ఏ సంతోషం వద్దు, ఒక వైరాగ్యంలో ఉండటం అనేది అయితే మనకి కరెక్టే కాదనమాట. ఇంతకు ముందు అయితే గనక ఇట్లా హిమాలయాల్లోనే ధ్యానం చేయటము ఇవన్నీ అని అన్నారు కదా. కానీ ఇప్పుడు పత్రి సార్ మనకేం చెప్తున్నారు, సంసారంలోనే నిర్వాణము అని చెప్తున్నారు. అంటే మన ఈ శరీరానికి అన్ని రకాల సంతోషాలను ఇస్తూనే మిగిలిన రోజు కొంత సమయం మనం ధ్యానానికి కేటాయించుకొని అది ఇది 2 బ్యాలెన్స్డ్ గా ప్రాపంచిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం 2 బ్యాలెన్స్ గా గడపాలని చెప్పి చెప్తున్నారు. కాబట్టి అందులో భాగంగా ఏంటంటే మనము మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలకి మనము సంతోషాన్ని కలిగించాలన్నమాట. అట్లాగే నెక్స్ట్ ఏంటంటే కుటుంబ ధర్మం అన్నమాట. ఈ కుటుంబ ధర్మం వచ్చేసరికి మళ్ళా ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి రక్త సంబంధీకుల కుటుంబం ఉంటుంది, రెండవది ఆత్మ కుటుంబం ఉంటుందన్నమాట. ఈ రక్త సంబంధ కుటుంబం అంటే తల్లి తండ్రి ద్వారా తల్లి తరపు బంధువులు, తండ్రి తరపు బంధువులు, అలాగే భర్త తరపు బంధువులు, భార్య తరపు బంధువులు, మనకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ తరపు బంధువులు, ఇలా వీళ్ళందరినీ కూడా మనము ఎవరితో అయినా కానీ మనం ఎంతవరకు మన బాధ్యత ఉంటే అంతవరకు ఆ బాధ్యతను మనము సక్రమంగా నిర్వర్తించాలన్నమాట. అలా కాకుండా అంతేగాని మళ్ళా అతిగా కూడా వాళ్ళ 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 విషయాల్లో మనము జోక్యం చేసుకోకూడదు. అలాగని బంధుత్వాన్ని ఎప్పుడు కూడా మనము వదులుకోకూడదు అనమాట. అక్కడ ఎంతవరకు మన అవసరం ఉంటే, మన బాధ్యత ఉంటే వాటిని మనం ఖచ్చితంగా నెరవేర్చాలి. ఇంకా రెండోది వచ్చేసి ఏంటంటే ఆత్మ కుటుంబం. ఆత్మ కుటుంబం అంటే ఏంటంటే మనం ఎవరి దగ్గరన్నా ధ్యానం నేర్చుకున్నా, లేదా మనం ఎవరికన్నా ధ్యానం నేర్పించినా, ఈ ధ్యానం చేసే సమయంలో పిరమిడ్ లో కానీ, శాకాహారాల్లో కానీ ఇలా ఈ ఆత్మ జ్ఞానం తీసుకునే టైంలో మనకి ఎవరెవరైతే పరిచయం అవుతారో వాళ్ళందరినీ కూడా మనము ఆత్మ కుటుంబము అంటాము. ఇట్లాగా ఈ ఆత్మ కుటుంబానికి వచ్చేసరికి ఏంటంటే అక్కడ మనము కేవలం ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ నే పంచుకోవాలన్నమాట వాళ్ళతోటి. అక్కడ ఈ కుటుంబ విషయాలు, ఇతరత్ర విషయాలు ఏం కాకుండా అక్కడ మనకి ఎవరన్నా ఒక గురువు దొరికితే ఆ గురువు దగ్గర మనకున్న అనుమానాలు, డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవటం, అట్లాగే మనకు తెలిసిన విషయాలు ఇంకొకరికి చెప్పటము, ఇట్లా ఈ ఆత్మ కుటుంబ సభ్యుల దగ్గర మనం ఈ విధంగా ప్రవర్తించాలన్నమాట. మూడవది ఏంటంటే స్వధర్మం. స్వ అంటే ఇక్కడ ఆత్మ. మనం చెప్పుకున్నాం కదా మన శరీరంలో ఒక ఆత్మ ఉందనేసి. కాబట్టి ఈ శరీరానికి మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి, శరీరంలో ఉన్నటువంటి ఆత్మకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మరి ఎప్పుడైతే ఈ స్వధర్మం అంటే మనం మెడిటేషన్ చేస్తూ ఉంటే గనక ఎక్కువ సమయం చేసినప్పుడు ఏంటంటే మనకి థర్డ్ ఐ ఓపెన్ అవుతుందని చెప్పి తెలుసు కదా మనకి. ఎప్పుడైతే అట్లా ఈ థర్డ్ ఐ ఓపెన్ అయిందో మనకి గత జన్మలు కానీ, లేకపోతే జరగబోయే విషయాలు కానీ ఇలాంటివన్నీ తెలియటము, సూక్ష్మ శరీరయానం చేయటము, ఇతర లోకాలు దర్శించి రావటము, ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే టెలిపతి కానీ, క్లియర్ వాయిన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి తెలిసినప్పుడు ఏంటంటే ఈ ఈ విశ్వంలో ఉంది ఈ భూమి ఒక్కటే కాదు, ఇంకా ఇలాంటి లోకాలు చాలా ఉన్నాయి, ఇంతకంటే ఉన్నతమైన లోకాలు ఉన్నాయి. వాటి కోసము అక్కడికి వెళ్ళటానికి మనం మన సమయాన్ని కేటాయించుకోవాలి. ఇలాంటివన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే మనం మన రోజులో కొంత భాగాన్ని మన శరీరాన్ని చక్కగా చూసుకోవాలి, మన కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి, ఆత్మ కుటుంబాన్ని దాంతో ఉండాలి. మనము మన స్వధర్మాన్ని కూడా మనము పాటించుకోవాలన్నమాట. అన్నిటి పట్ల కూడా దేనికి ఎంత సమయం కేటాయించాలి, ఎక్కడ ఎంతవరకు ఉండాలనేది మనం ఖచ్చితంగా పాటిస్తూ ఉన్నప్పుడే మనము మన జీవితంలో చక్కగా ఖచ్చితంగా ఉన్నట్లు లెక్క అన్నమాట.
అట్లా ఎప్పుడైతే గనక మనం ఈ జీవిత ధ్యేయాన్ని మనం పర్ఫెక్ట్ గా పాటిస్తూ ఉన్నామో అప్పుడు మనకి ఈ కూర అనేది చక్కగా మన అన్ని రకాల కూరలు తినగలిగినటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం అన్నమాట. ఇంకా ఏంటంటే అసలు ఈ ఒక ఆత్మ శరీరాన్ని తీసుకుని భూమి మీదకి వచ్చింది అంటే దాని యొక్క జీవిత జయం ఏదైతే ఉంటుందంటే అంతిమ లక్ష్యం ఏంటంటే ఈ జన్మనే ఆఖరి జన్మగా చేసుకోవటం అనేది ఆత్మ యొక్క జీవిత జయం అన్నమాట. మరి ఇదే జన్మని చివరి జన్మగా చేసుకోవాలి అంటే ఒక్క జన్మలోనే ఇవన్నీ మనకు సాధ్యమయ్యే పనులు కాదనమాట. ఈ ధర్మాలన్నీ పాటించుకుంటా మన శరీరాన్ని గాని, కుటుంబాన్ని గాని, మన ఆత్మని గాని అన్నిటినీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటా ఎక్కడ ఏ జ్ఞానం తీసుకోవాలో అవన్నీ తీసుకుంటూ ఉంటే గనక అప్పుడు మనకి ఒక్కొక్క మెట్టు ఎదుగుతా పూర్ణాత్మ దిశగా మనము వెళ్తాం అన్నమాట. అంటే జ్ఞానం తీసుకునే కొద్దీ పూర్ణాత్మ వైపుకి మనం వెళ్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఈ జీవిత ధ్యేయాన్ని మనం కంప్లీట్ చేయాలి, చక్కగా పాటించాలంటే గనక అన్ని విషయాలను కూడా మనము పర్ఫెక్ట్ గా ఎంతవరకు మన అవసరమో అంతవరకు మనం చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు ఈ కూర అనేది మనకి చక్కగా అందుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్వీట్ అనేది మనకి ఎప్పుడు ఇస్తారండి మనకి స్వీట్? ఎవరైనా కానీ ఎగ్జామ్ పాస్ అయ్యామంటేనో, ఉద్యోగం వచ్చిందంటేనో, ఒక ఇల్లు కట్టుకున్నామంటేనో, అంటే ఏదైనా ఒకటి మనం సాధించినప్పుడు మనకి ఈ స్వీట్ అనేది అందుతుందన్నమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం తెలుసుకున్నాము, నేనంటే దేహం కాదు, ఇందులోనే ఆత్మ కూడా ఉన్నది అని తెలుసుకున్నాం. తర్వాత ఈ ఆత్మ ఈ శరీరాన్ని తీసుకొని భూమి మీదకి వచ్చినప్పుడు ఒక జీవిత ధ్యేయాన్ని, ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దానికోసం భూమి మీదకి వచ్చిందని చెప్పి తెలుసుకున్నాం. దాన్ని సాధించడానికి భూమి మీదకి వచ్చిందని తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఒక జీవిత ధ్యేయం మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత దాన్ని గనక మనం సాధించడానికి ఏ ప్రయత్నం చేయలేదనుకోండి, అప్పుడు మనకి స్వీట్ అనేది అందదన్నమాట. ఎప్పుడు ఒక ఎగ్జామ్స్ వచ్చినాయి, కష్టపడి చదివాము, పాస్ అయ్యాము, మంచి మార్కులతో పాస్ అయ్యాము, లోపల నుంచి ఒక సంతోషం వస్తుంది, మనకి ఒక మధురమైనటువంటి అనుభూతి వస్తుంది. ఎప్పుడైతే దాన్ని మనం ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించామో, ఆ మధురమైనటువంటి క్షణాలను మనం గడుపుతున్నామో, అప్పుడు ఆటోమేటిక్ గా మనకి స్వీట్ వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా ఒక జీవిత ధ్యేయం పెట్టుకున్న తర్వాత దానికోసం మనం ఏ ప్రయత్నం కనుక చేయకపోతే అప్పుడు మనము స్వీట్ దొరకని పరిస్థితుల్లో కానీ, దొరికినా కానీ తినలేనటువంటి పరిస్థితుల్లో కానీ మనం ఉంటాం అన్నమాట. అంటే మనకి స్వీట్ అందాలి అంటే ఖచ్చితంగా ఒక జీవిత ధ్యేయాన్ని పెట్టుకున్న తర్వాత దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సాధించడానికి మనము ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చూడండి, జీవిత ధ్యేయాలు ఒక్కొక్కటి ఒక రోజులో అయిపోయి ఉంటాయి, కొన్ని నెలలు పట్టొచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. ఇప్పుడు ఒక పిరమిడ్ కట్టాలి అనుకున్నాం అనుకోండి, ఎవరైనా ఒక జీవిత ధ్యేయంగా పెట్టుకున్నారనుకోండి, నేను మా ఊర్లో ఒక మంచి పిరమిడ్ రావాలనేసి 2 ఏళ్ళైనా పట్టొచ్చు. లేదు, మన వ్యక్తిగతంగా మన పర్సనల్ గా నేను సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నాను, కనీసం 3-4 సంవత్సరాలన్నా లేని సంగీతం నేర్చుకోలేదు. లేదు, ఒక కరాటేనో, హార్స్ రైడింగో, అయ్యో ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అనుకున్నారు అనుకోండి, అది ఒక రోజుతో అయ్యేది కాదు, మరి సంవత్సరాలు పడతాయి వాటి కోసం అనేసి. మరి అనుకోంలోనే సరికాదు కదా. అలా అవ్వాలి అని అనుకొని ఒక జీవిత ధ్యేయం పెట్టుకొని దానికోసం మనం ఎలాంటి ప్రయత్నం చేయలేదనుకోండి, బద్ధకంగా అలా ఉండిపోతే గనక అప్పుడు మనకి స్వీట్ అనేది దొరకదన్నమాట. ఒకవేళ దొరికినా మనం తినలేని పరిస్థితుల్లో ఉంటాము ఆ స్వీట్ అనేది. ఇది మనకి ఆధ్యాత్మికంగా అన్నము, కూర, స్వీటు. అంటే అన్నం అనేది ఆత్మ పదార్థానికి గుర్తుగాను, కూర అనేది జీవిత ధ్యేయానికి గుర్తుగాను, స్వీట్ అనేది ఆ జీవిత ధ్యేయాన్ని మనం సాధించినప్పుడు మాత్రమే మనకి స్వీట్ అనేది అందుతుంది అనమాట. మనం పెట్టుకునే ఈ జీవిత ధ్యేయాలు ఏంటంటే కొన్ని మనం మామూలుగా క్యాజువల్ గా ఏదైనా పెట్టుకోవచ్చు, కొన్ని మనం గురువు యొక్క ఆజ్ఞ అయినా అవ్వచ్చు అనమాట. ఇప్పుడు మెడిటేషన్ లోనే మనకి ఎక్కువగా మెడిటేషన్ చేసినప్పుడు ఏంటంటే మనకి దేవుళ్ళు కానీ, మాస్టర్స్ కానీ కనిపించి మనకి మెసేజెస్ కూడా ఇస్తూ ఉంటారు అనమాట. ఫలానా పని చెయ్యి, అది ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి అనేసి. అట్లా వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఆజ్ఞలైనా కావచ్చు, లేదా ధ్యానానుభవాలైనా కావచ్చు, ఇట్లాగా రకరకాలుగా అది ఇన్నర్ వాయిస్ అయినా కావచ్చు, అంతరాత్మ ప్రభావితం అయినా కావచ్చు. ఇట్లా వీటి ద్వారా వచ్చినటువంటి వీటిని మనము
ఆచరణలో పెట్టాలన్నమాట. వాటిని మనం జీవిత ధ్యేయంగా పెట్టుకొని గురువు నుంచి వచ్చిన మెసేజ్ కానీ లేదా మనం ఏదైనా అనుకున్నప్పుడు కానీ ఇది రకరకాలుగా ఉండొచ్చు అనమాట ఈ జీవిత ధ్యేయం అనేది. వీటన్నిటిని కూడా మనం ఏంటంటే ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే మనకి ఈ స్వీట్ అనేది లభిస్తుంది అనమాట. అసలు ఫస్ట్ ఆ జీవిత ధ్యేయం అనేది ఒక ఏర్పాటు చేసుకోకపోతే మనకు కనీసం కూరలు కూడా అందం అనమాట మనకి. తర్వాత ఏంటంటే ఇప్పుడు హెల్త్ పరంగా ఏంటనేది చూద్దాం మనం. సహజంగా అన్నం అనేది ఆ ఎవరికి ఎక్కువగా వద్దని చెప్తారు డాక్టర్లు? షుగర్ పేషెంట్ కి ఎక్కువగా అన్నం తీసుకోవద్దు, తినొద్దు అని చెప్పి చెప్తారనమాట. ఇంకా ఏంటంటే వాళ్ళకి ఒకవేళ తిన్నా గానీ ఒక కొలతగా ఒక కప్పు భోజనమే తీసుకోండి, ఇలాంటివి కూడా చెప్తూ ఉంటారనమాట. అంటే ఇక్కడ ఈ షుగర్ పేషెంట్లకి వీళ్ళ స్వభావం ఏ విధంగా ఉంటుందంటే హైలీ థింకింగ్, లోలీ ఇంప్లిమెంటేషన్. అంటే చాలా విషయాల పట్ల చాలా రకాలుగా ఆలోచిస్తారు, అవి చేయాలి ఇవి చేయాలనుకుంటారు, కానీ ఆచరణలో పెట్టేటప్పుడు మాత్రం వాళ్ళు శూన్యం అన్నమాట, బద్ధకంగా ఉంటారు. ఏదో ఒక పనే చేయగలరు, కానీ చాలా అవి చేయాలి ఇవి చేయాలనేటువంటి హైలీ థింకింగ్ ఉంటుంది అనమాట వాళ్ళలో. కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చేసరికి జీరో అన్నమాట, చాలా తక్కువ ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఇలాంటి స్వభావం ఉన్న వాళ్ళకి ఎక్కువగా షుగర్ అనేది వస్తుందన్నమాట. అంటే ఇక్కడ చూడండి, జీవిత ధ్యేయం అయితే గనక వాళ్ళు చాలా రకాలుగా పెట్టుకుంటారు, నేను అది చేయాలి నేను ఇది చేయాలి అనేసి. కానీ దాన్ని ఆచరణలో వచ్చేసరికి మాత్రం వాళ్ళు అసలు ఆచరణలోనే పెట్టరన్నమాట. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళ యొక్క స్వభావం ఎక్కువగా ఇదే విధంగా ఉంటుందన్నమాట. ఇంకా ఏంటంటే వాళ్ళు ప్రాపంచిక విషయాల పట్ల ఎక్కువగా లైఫ్ ఎంజాయ్ చేద్దాము, అది ఏ విధంగా అయినా కానివ్వండి, అలాంటివి ఈ సుఖ సంతోషాల పట్ల భోగాల పట్ల ఎక్కువగా ధ్యాస కలిగి ఉంటారన్నమాట వాళ్ళు. అట్లాగా నేనంటే ఆత్మ పదార్థం అని తెలుసుకోకుండా కేవలం దేహమే అనే భ్రమతోటి ఈ దేహానికి ఎలాంటి సుఖాలు ఇవ్వాలి, ఎలాంటి సంతోషాలు ఇవ్వాలి, ఎలా ఎంజాయ్ చేయాలి, ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా షుగర్ వ్యాధి అనేది వస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే గనక ఈ మెడిటేషన్ చేస్తూ నేనంటే దేహమే కాదు, ఆత్మ పదార్థం కూడా ఒకటి ఉన్నది ఇందులో అనేసి ఆ దాని దిశగా ఎప్పుడైతే వీళ్ళు సాధన చేయటం మొదలు పెడతారో, ఆత్మ సాక్షాత్కారం కోసం ఏం చేస్తే, ఏం బుక్స్ చదివితే, ఎలా ధ్యానం చేస్తే మనం అది తెలుసుకోగలము అనే విషయంగా వాళ్ళు ఎప్పుడైతే సాధన అనేది మొదలు పెడతారో అప్పుడు వాళ్ళకి ఈ అన్నం తినేటువంటి అర్హత వాళ్ళకి కలుగుతుంది అనమాట. అలాగే మనం చెప్పుకున్నాం మొట్టమొదటి జన్మల్లో కూడా మనందరం కూడా కేవలం నేను, నా కుటుంబం, నా పిల్లలు ఇలాంటి స్థితుల్లోనే ఉంటాం, దేహభ్రాంతితోనే ఉంటాం. అప్పుడు కూడా వాళ్ళకు కూడా అన్నం దొరకని పరిస్థితుల్లోనే ఉంటారు. మనకి రోడ్డు పక్కన చాలా మందిని చూస్తూనే ఉంటాం. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే కేవలం నేనంటే దేహం అనే కేవలం ఆ ఒక్క ఆలోచనతోనే ఉంటారనమాట. వీళ్ళు ఎప్పుడైతే గనక ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు వీళ్ళైనా కానీ ఆత్మపరంగా వీళ్ళు ఎప్పుడైతే అవగాహన పెంచుకుంటారో అప్పుడు వీళ్ళకి అన్నానికి అర్హత కలుగుతుంది అనమాట. అదేవిధంగా కూరలు తినలేని వాళ్ళు ఉంటాం కదా, అంటే జీవిత ధ్యేయంలో ఎప్పుడైతే మనం లోపం చేస్తామో అప్పుడు ఎక్కువగా ఏంటంటే మనకి గ్యాస్ ట్రబుల్ కానీ కడుపులో మంట కానీ ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అట్లా వచ్చినప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తారంటే మనకి పులుపు తినద్దు, కారం తినద్దు, మసాలా తినద్దు అని. లేదంటే ఇప్పుడు కొన్ని రకాల వ్యాధులు, థైరాయిడే ఉందనుకోండి, టమాటా తినద్దు, పాలకూర తినద్దు, ఇట్లా క్యాబేజీ తినద్దు, ఇట్లా చెప్తారు. లేదు కొన్ని రకాలుగా ఎలర్జీ లాంటివి ఉన్నాయి, గోంగూర తినద్దు, వంకాయ తినద్దు అని చెప్తా ఉంటారు. ఏదో మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి ఉంటాయి, దుంప కూరలు తినద్దు. ఇట్లా రకరకాలైనటువంటి వ్యాధులకి రకరకాలైనటువంటి కూరగాయలని తినద్దు అని చెప్తారు. అంటే ఇక్కడ వీళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ జీవిత ధ్యేయాన్ని ఏర్పరచుకునే దాంట్లో లోపం చేస్తా ఉంటారనమాట. ఈ అంటే లైఫ్ ను మనం ఇక్కడికి వచ్చినందుకు ఏదో ఒక లక్ష్యం మనం పెట్టుకోవాలి, దానికోసం మనము మన కృషి చేయాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఒక జీవిత ధ్యేయం అంటూ లేకుండా ఉంటారనమాట ఇలాంటి వాళ్ళందరూ కూడా. ఇంకా ఏంటంటే వీళ్ళు ఏం చెప్తారంటే మెయిన్ గా బీపీ ఉందనుకోండి, బీపీ అంటే ఇప్పుడు మనం బాధగా ఉన్నాము, మనం అందరూ మనల్ని ఇబ్బంది పెడుతున్నారు,
దుఃఖంలోనో ఆవేశంలోనో ఉన్నప్పుడు బీపీ వస్తుంది. ఇప్పుడు ఒక ఒక మన మన కుటుంబ పరిస్థితులు కానీ, మన చుట్టూతో ఉన్న పరిస్థితులు కానీ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనము జన్మ తీసుకొని భూమి మీదకి రాబోయే ముందలే మన సూక్ష్మ లోకంలో మనము ఎంపిక చేసుకొని వస్తాము. నేను ఫలానా వ్యక్తికి తల్లిదండ్రులకి పుట్టాలి, లేదా ఫలానా ఊర్లో దేశంలో పుట్టాలి, ఫలానా అక్కడ ఉన్న చోట లేని చోట పుట్టాలా, లేకపోతే ఎలా ఎలాంటి పరిస్థితుల్లో కష్టమైన పరిస్థితుల్లో పుట్టాలా, నా చుట్టూ నన్ను ద్వేషించే వాళ్ళని తెచ్చుకోవాలా, నన్ను ప్రేమించే వాళ్ళని తెచ్చుకోవాలా, ఇవన్నీ కూడా మనకి పై లోకంలోనే మనం అగ్రిమెంట్ అయిపోయి నేను ఇక్కడికి వెళ్ళి ఇది చేయాలని నిర్ణయించుకున్న తర్వాతనే ఇక్కడికి వస్తాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మనం అవన్నీ మర్చిపోయి ఫలానా వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఫలానా వాళ్ళ మూలంగా నా జీవితం నాశనం అయిపోయింది, ఇలాంటివన్నీ మనం ఇక్కడికి వచ్చి వీళ్ళ మూలంగా నేనేం చేయలేకపోతున్నాను, నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను, ఇవన్నీ కూడా మనకు మనం చెప్పుకునే అన్నమాట. ఎప్పుడైతే మనము ఇదంతా నా ఎంపికే, నేను అనుకునే నేను నిజం చేసుకొని ఇక్కడికి వచ్చాను, నేను అనుకున్న ప్రకారంగానే ఇక్కడ నాకు వచ్చింది కానీ వేరే ఏది లేదు అని మనం తెలుసుకున్నప్పుడు ఏంటంటే, ఎలాంటి పరిస్థితులకైనా కానీ మనము ఈ ఒత్తిడి వీటికి లోనవ్వకుండా ఏంటంటే జీవితాన్ని ప్రశాంతంగా గడపగలిగినప్పుడు ఈ బీపీ కానీ, ఇలా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నీ ఏం లేకుండా ఉంటాయి. చెప్పాం కదా ఇందాక, జీవిత ధ్యేయం అంటే కుటుంబ ధర్మం కూడా ఉంటుందని. మరి ఆ కుటుంబ ధర్మంలో ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నా కానీ మనం అందరి పట్ల మన బాధ్యత ఏంటో తీసుకొని ప్రేమగా, దయగా, వాళ్ళకి మన అవసరం ఉన్నప్పుడు అక్కడ మనం వాళ్ళకి మన అవసరాన్ని అందిస్తూ అట్లా గనుక మనం ఉండగలిగాం అనుకోండి, అప్పుడు ఆ జీవిత ధ్యేయాన్ని మనము చక్కగా నిర్వర్తించినట్టు. ఇట్లాంటివన్నీ చేసినప్పుడు ఏంటంటే మనకి అన్ని రకాల కూరల్ని తినేటువంటి హక్కుని మనం పొందుతాం అన్నమాట. ఇంకా ఏంటంటే కొంతమంది చెప్తూ ఉంటారు, నాకు బీపీ వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు నేను అసలు ఉప్పే తినట్లేదు, లేదా నాకు షుగర్ వచ్చినప్పటి నుంచి నేను ఆ ఒక స్వీట్ కూడా ముట్టుకోలేదు, అన్నం కూడా పూర్తిగా తగ్గించేశాను, నాకు పూర్తిగా కంట్రోల్లో ఉంది అని చెప్తారు. కానీ అక్కడ వాళ్ళు ఏం మిస్ అవుతున్నారు, జీవితంలో ఒక ఆనందాన్ని మిస్ అవుతున్నారు అనమాట. అంటే రుచి పచ్చి లేనటువంటి ఒక జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారు. ఎందుకు రుచి లేని జీవితాన్ని గడుపుతున్నారంటే, వాళ్ళ జీవిత ధ్యేయం లేకుండా, ఒక 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 ధ్యేయం అంటూ లేకుండా సరదాగా వాళ్ళ లైఫ్ ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఆ గడిపేస్తున్నారు అనమాట. అంటే ఒక బద్ధకంగా కూడా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని గడుపుతుంటారు అనమాట. అలాంటప్పుడు కూడా మనము ఈ కూరలు అనే వాటికి మిస్ అవుతూ ఉంటాము. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి అన్నీ ఉంటాయి, ఇంట్లో అన్నీ ఉంటాయి, అన్నం ఉంటుంది, కూరలు ఉంటాయి, స్వీట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి ఒక్కోసారి సంపాదించేది కూడా వాళ్ళే. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం అన్ని అందరూ చక్కగా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి వీళ్ళు మాత్రమే వాటిని మిస్ అవుతూ ఉంటారు. మరి వీళ్ళకేంటంటే లైఫ్ అంతా ఒక వెలితిగా ఉంటుంది. ఆ వెలితి ఏంటంటే ఆత్మ గురించి తెలుసుకోకుండా వీళ్ళు చేసేటువంటి జాప్యం అన్నమాట. కేవలం ఈ దేహ భ్రమలోనే ఉండిపోయి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురించి తెలుసుకోకుండా వాళ్ళు చేసేటువంటి ఆ వెలితే ఇక్కడ మనకి అన్నం కూరలు స్వీట్లు దొరకకుండా ఉండేటువంటి వెలితి అన్నమాట అది. ఎప్పుడైతే మనం వీటిని కనుక మనం చక్కగా ఆచరిస్తే మనకి అవి దొరుకుతాయి అన్నమాట. అట్లాగే మరి ఇప్పుడు స్వీట్ కూడా మనం చెప్పుకున్నాం కదా, ఏదైనా సాధించినప్పుడే మనకి స్వీట్ అనేది వస్తది. ఒక్కోసారి మనకి ఎవరో ఒకళ్ళు మనం వెళ్తున్నా గానీ గబాల్న ఏదో స్వీట్ మన చేతిలో తెచ్చి పెడతారు. మనం గనుక ఆలోచించుకున్నామంటే ఆ రోజు మనం ఏదో ఒక పని సాధించే ఉంటాం అన్నమాట. అలాంటప్పుడు మనకి అనుకోకుండా కూడా ప్రకృతి నుంచైనా గానీ, ఇతరుల నుంచి గానీ మనకి స్వీట్ లభిస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఒక జీవితాన్ని ధ్యేయం పెట్టుకొని దానికోసం మనం కృషి చేయకుండా, ఎలాంటి సాధన లేకుండా మన జీవితాన్ని మనం వ్యర్థంగా, వృధాగా గడిపినప్పుడు, లేదా సరదాలకి, సంతోషాలకి గడిపినప్పుడు, మనం ఏది సాధించినప్పుడు ఆ స్వీట్ అనే దాన్ని మనము మిస్ అయిపోతాం అన్నమాట. అది మనకి అందదు, అందినా గానీ తినలేని పరిస్థితుల్లో ఉంటాం అన్నమాట. కాబట్టి ఏంటంటే ఎప్ మనము నేను అంటే ఆత్మ పదార్థాన్నని, అలాగే మనం ఒక జీవిత ధ్యేయాన్ని తీసుకొని భూమి మీదకొచ్చామని, ఆ తీసుకొని వచ్చిన జీవిత ధ్యేయాన్ని సాధించే వరకి మనము పట్టుదలగా, కృషిగా ఉండాలని, ఈ 3 విషయాలు తెలుసుకున్నప్పుడు ఏంటంటే, మనకి ఈ అన్నం, కూర, స్వీట్ అనేది చక్కగా మనకి లభిస్తుందన్నమాట. ఎప్పుడైతే గనక ఆత్మకి
మనము ఈ మూడింటిని అందిస్తే అంటే నేను ఆత్మ సాక్షాత్కారం కోసం మనం ప్రయత్నం చేసి జీవిత ధ్యేయాన్ని ఒకటి పెట్టుకొని దాన్ని సాధించడానికి ప్రయత్నం చేసి ఆత్మకి కనుక ఈ 3 రకాల భోజనాన్ని మనం అందిస్తే మన ఈ శరీరానికి అన్నము కూర స్వీటు లభిస్తాయి అన్నమాట. అక్కడ ఆత్మతలంలో మనం ఏదైతే గనక మిస్ చేస్తామో అది ఇక్కడ మనకి ఈ భౌతిక శరీరానికి అవి అందకుండా పోతాయి అన్నమాట ఎప్పుడైనా కానీ. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆత్మకి సంబంధించినటువంటివి అన్ని కూడా మనము అందించడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మరి ఒక నది ఉన్నది. నది ఒడ్డున ఒక బిల్డింగ్ ఉన్నదన్నమాట. ఆ బిల్డింగ్ పాడుబడిపోయి ఉన్నది. కానీ ఆ బిల్డింగ్ నీడొచ్చేసి మనకి నదిలో పడతా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి నదిలో బిల్డింగ్ నీడ అందంగా కనిపించాలంటే మనము నదిలో ఉన్న బిల్డింగ్ కి పెయింట్ వేయాలా, నది ఒడ్డున ఉన్నటువంటి బిల్డింగ్ కి పెయింట్ వేయాలా? మరి ఇప్పుడు మనం నది ఒడ్డున ఉన్న బిల్డింగ్ కి అసలు బిల్డింగ్ కి మనం పెయింట్ వేస్తే దాని ప్రతిరూపము నదిలో అందంగా కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ ఎంత అందంగా కనిపిస్తే దాని ప్రతిరూపము నదిలో అంత అందంగా కనిపిస్తుంది అన్నమాట. అదే విధంగా మనము ఎప్పుడైతే ఆత్మకి సరిపడా జ్ఞానాన్ని అందిస్తే అప్పుడు ఈ శరీరానికి సరిపడా అన్ని కూడా సమకూరుతాయి అన్నమాట. అసలైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని మనం తీసుకోకుండా ఎప్పుడైతే ఈ శారీరక స్థితిలోనే ఉంటామో అప్పుడు మనం ఇక్కడ అన్నిటినీ కూడా మిస్ అవుతూ ఉంటాం అన్నమాట. ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం ఇస్తూ ఉంటామో అప్పుడు మనకి శరీరానికి కావాల్సినటువన్నీ కూడా అందుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఏదో ఒకసారి జరిగితేనో, ఒకసారి అన్నం కింద పడిపోతేనో, లేదా ఒక రోజు అన్నం మాడిపోతేనో, లేదా ఒక రోజు మనకి మనం అడిగిన వస్తువు అక్కడ లేదంటేనో వీటికి మనము పట్టించుకోవాల్సిన అవసరమే లేదన్నమాట. ఇవి ఎక్కువగా రిపీట్ గా జరుగుతూ ఉంటాయి. ఒక 5-6 సార్లు అయినా కానీ అప్పుడు మనము ఆలోచించుకోవాలన్నమాట. అంటే మనము శరీర ధర్మంలో కానీ, కుటుంబ ధర్మంలో కానీ, స్వధర్మంలో కానీ ఎక్కడన్నా మిస్ చేస్తున్నామా, లేదా నేను ఆత్మగా ఆ జ్ఞానాన్ని తీసుకోవటంలో ఏమన్నా లోపం చేసుకుంటున్నానా, లేకపోతే నా జీవిత ధ్యేయం అంటూ ఏమీ ఒక లక్ష్యం లేకుండా తిరుగుతున్నానా, నా జీవితాన్ని వృధా చేసుకుంటున్నానా, లేదా ఒక లక్ష్యం పెట్టుకున్నా గానీ దాన్ని సాధించుకోకుండా బద్ధకంగా ఉంటున్నానా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనము చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకొని ఎప్పుడైతే మనం వాటి విషయంలో మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా ఉంటామో ఇక్కడ మనకి అన్నం కూర స్వీట్ అనేది అంత పర్ఫెక్ట్ గానే మనకి అందుతుందన్నమాట. మేడం ఇది మేడం అన్నం కూర స్వీట్ అంటే అర్థమైందండి. ఇంకోసారి ఏమన్నా చెప్పాలా? బాగా చెప్పారు మేడం. ఏంటా ఈ టాపిక్ వినలేదు అని అనుకున్నాను. ఈ అన్నము, కూర, తీపు దీంట్లో ఇంత అంతరార్థం ఉంది, ఇంత గొప్ప విషయాలు దీంట్లో దాగి ఉన్నాయి అని ద్వారా ఈరోజు చాలా అద్భుతంగా తెలుసుకున్నాము. ఆధ్యాత్మికత, అలాగే ప్రాపంచికము, మన భౌతిక జీవితము, అలాగే ఆత్మజ్ఞానము ఇవన్నీ కూడా ఇందులో దాగి ఉన్నాయి అని చాలా ఎన్ని టాపిక్స్ ఉన్నాయి కదా మేడం ఇందులో. స్పిరిచువల్ టాబ్లెట్స్లో మోస్ట్లీ 750 ఏమో ఉన్నాయన్నారు. 550 టాపిక్స్ ఉన్నాయి మేడం. 550, yes. అందులో ఇది కూడా ఒకటి. ఇది కూడా ఒకటండి. చాలా చాలా బాగా చెప్పారు మేడం. ఎంత చక్కగా వివరించారు అవన్నీ కూడా మాకు చాలా చాలా అద్భుతంగా ఉంది. అన్నం అంటే ఏంటి దాని గురించి వివరణ, అలాగే కూరలు అంటే ఏంటి దాని గురించి వివరణ, దానిలో రకాలు, మళ్ళీ స్వీట్ ఎందుకు వాడతారు, ఎప్పుడు ఇస్తారు, మీరు ఏం సాధించారు, అవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్.